ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము 37వ కీర్తన 5వ వచనం చదువుతున్నాను, దయచేసి శ్రద్ధగా వినండి. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చు. నీ మార్గములు యెహోవాకు అప్పగించుము. అప్పగించడం అంటే నాకు కొంత దారి తెలియట్లేదు, ఆ దారిలో నన్ను నడిపించవా అని చెప్పడం కాదు. నేను కొంత దూరం వచ్చాను, ఇక ముందున్న ప్రయాణంలో కొంత సహాయం చేయవా అని చెప్పడం కాదు. ప్రారంభమైన మొదలుకొని అంతము వరకు ఆయన మాత్రమే నడిపించగలడని మన మార్గాలను ఆయనకు అప్పజెప్పుకోవాలి. జీవిత ప్రయాణంలో యేసయ్యను ఎరగనప్పుడు బ్రతికిన బ్రతుకు ఒక ఎత్తు అయితే, ఆయన్ను అంగీకరించి ఆయన నిజరక్షకునిగా స్వీకరించి కొనసాగుతున్న జీవితంలో ఇక స్వంత నిర్ణయాలంటూ ఉండవు. ఆయన మనల్ని నడిపించిన ప్రకారం ముందు కొనసాగడమే. అది కష్టమైన, వేదనైన, బాధైన, అది సంతోషమైన, ఆనందమైన, సమృద్ధి అయినా, ఏ స్థితి అయినా సరే ఆయనతోనే కొనసాగడం. అందుకే ఈ మాటలో రెండవ మాట ఉంటుంది, నీవు ఆయన్ను నమ్ముకొనుము. ఎప్పుడు నమ్మకుండా ఉంటాము అనంటే, ఎదుటివారు చెబుతున్న మాట నచ్చినప్పుడు నమ్మము, అది మనకు లాభసాటి కాదు అనుకున్నప్పుడు నమ్మము, ఇష్టపడం ఆ మాట వినటానికి. ఆయన నమ్మడం అంటే, ఒకవేళ ఆయన నిన్ను ముళ్ళబాటలో నడిపించే విధంగా తీసుకొని వెళ్తున్నాడు అంటే, లోయల్లో నుండి నడిపిస్తూ తీసుకొని వెళ్తున్నాడు అంటే, ఆయన నాకు తోడున్నాడు, ఆయన నమ్మదగిన వాడు, ఆయనను కడవరకు నన్ను క్షేమంగా నడిపిస్తాడు అన్న విశ్వాసాన్ని ఆయన పైన చూపించటం. అట్టి నమ్మకం కలిగి ఉన్నప్పుడే ఆయనకు మార్గాలను నమ్మకంగా అప్పచెప్తాం, ఆయన నమ్ముకుంటాం. ఇందులో మూడో మాట ఉన్నది, ఆయన నీ కార్యములో నెరవేర్చును. చాలాసార్లు మన తలంపులు, మన ఆలోచనలన్నీ మన బ్రతుకు కొరకుంటాయి. వాటిని ఏ విధంగా సరి చేసుకోవాలి, నెమ్మది కలిగి బ్రతకాలి అన్న ఆలోచనలు ఉంటాయి. ఐగుప్తు నుండి ఇశ్రాయేలులు బయలుదేరక మునుపు వారున్న దాస్యపు జీవితం నుండి బయటికి రావాలన్నది వారి కోరిక, వారి ఆశ. బయటకు వస్తే చాలు, ఈ వెట్టి చాకిరి నుండి మేము బయటపడితే చాలు అనుకున్నారు. అయితే ఆ ప్రయాణంలో వారు దేవునికి వారి జీవితాన్ని పూర్తిగా అప్పజెప్పుకున్నారంటే లేదు. అరణ్యమంతా సనుగుతూ వెళ్ళారు కాబట్టి వారు నిలకడగా నిలబడలేకపోయినారు. అందుకే ఈ యొక్క వాక్య మాటను ఆయన నీ కార్యములు నెరవేర్చును. మన కార్యములు నెరవేర్చాలి అనటానికి మార్గాన్ని అప్పజెప్పుకోవాలి. మార్గాన్ని అప్పజెప్పుకున్న మనము నడిపిస్తున్న ప్రయాణం ఎట్టి కష్టందైనా సరే, ఆ కష్టంలో ఆయన మీద నమ్మకం కలిగి నిలకడగా నిలబడ్డప్పుడు మన హృదయ వాంఛలన్నీ ఆయన చిత్తంలో నెరవేర్చి నడిపిస్తాడు. యోసేపు తన జీవితాన్ని దేవుని సన్నిధానానికి అప్పజెప్పుకున్నాడు. అన్నలు అమ్మివేసి మిద్యానీయులకు తమ్ముణ్ణి అప్పజెప్పినప్పుడు కూడా ఆ యొక్క ప్రయాణంలో యోసేపు దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు. పోతిఫరు గృహంలో విడిచిపెట్టలేదు, కారాగారంలో విడిచిపెట్టలేదు. ఆయన మార్గాలు నడిపించేవాడని నమ్మినాడు, విశ్వసించినాడు కాబట్టి ఉన్నత శిఖరం పైన నిలబడగలిగినాడు. ఈ యొక్క ఉదయకాలం మన జీవితాల్లోని ప్రతి మార్గాన్ని ఆయనకు అప్పచెప్తాం, మన ప్రయాణాన్ని అప్పచెప్తాం, జీవితాన్ని అప్పచెప్పుదాం, మనకున్న కష్ట నష్టాలను అప్పచెప్పుదాం, మన జీవితంలోని ఒడిదొడుకులను అప్పచెప్పుదాం. ఆయన నిలబెడతాడు, నడిపిస్తాడు. షరతు ఒకటే, ఆయన నమ్మాలి, ఆయన విశ్వసించాలి. ఏమి చేసినా నా కొరకు మంచి జరిగిస్తాడు నా దేవుడు అంటూ విశ్వసించి అడుగులు ముందుకు వెయ్యి నమ్మకముతో ఆయన వెంబడించిన వారి జీవితాల్లో బొమ్ము చేసేవాడు మాత్రం కాడు ఆయన. అటు నమ్మకత్వం కలిగిన జీవితంలో కొనసాగుతూ ఆయన మార్గాల్లో వర్ధిల్లించబడుతూ దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. అట్టి చక్కని బ్రతుకు మనం జీవిస్తూ ఆయన కొరకే ముందుకు కొనసాగుదము గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే స్తుతులు అయ్యా. అనేక సార్లు మా మార్గాలలో నా తండ్రి మేము కొంతవరకు నడిచి నిన్ను అడుగుతున్నాం, కానీ ఆయన ఆరంభం నుండి అంతం వరకు నీవు మాత్రమే నడిపించగలవన్న విశ్వాసముతో నాయన మా యొక్క మార్గాలను చేతికి అప్పజెప్పే బిడ్డలుగా, అట్టి నమ్మకము కలిగిన వారముగా నిలబడితే మా కార్యాలన్నింటినీ నీవు సంపూర్ణము చేస్తావని లేఖనాలు సెలవిస్తున్నాయి. అట్టి నమ్మకమైన జీవితాన్ని మాకు దయచేయవా.
ఎంతోమంది బిడ్డలు ప్రయాణంలోనే ఆగిపోతున్నారు. వారి విశ్వాస జీవితాన్ని ఆపివేస్తున్నారు. వారు ప్రయాణించలేకపోతున్నారు. వారి ముందున్న కష్టాన్ని చూస్తూ దేవుడు నాకేం చేశాడంటూ వారు దారిలోనే ఆగిపోతున్నారు. నా తండ్రి రాలిపోతున్నారు. అట్టి జీవితంలో కాకుండా విశ్వాసములో కొనసాగుటకు నీ రక్తము ద్వారా బిడ్డల్ని బలపరచండి నాయనా. నీ మాటల ద్వారా విశ్వాసాన్ని పెంపొందింపజేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా తండ్రి, ఆశీర్వాదాలు నీ సొత్తు, మార్గములో వర్ధిల్లింపజేసే జీవితము నీ సొత్తు. అటువంటి నమ్మకమైన స్థితిలో నడిపించటానికి, నిలబెట్టడానికి నీపైన ఆధారపడి మమ్మును మేము నీకు అప్పచెప్పుకొని ఏ స్థితి అయినా సరే నిన్ను కలిగి కొనసాగే విశ్వాస జీవితంలో స్థిరపరిచి నడిపించమని స్తుతులు చెల్లిస్తూ ఈ దినాశీర్వాదాలతో నింపి నడిపించమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. వీలైనంత మట్టుకు ఈ యొక్క వాక్యాన్ని అనేకులకు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క వాక్కు ద్వారా అనేకులు మేలు పొందుకోవటానికి మీరు తోడ్పాటు చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ.